పోయినాక చాలా మందిని అడగాలనుకున్నా మీలో ఉన్న వాళ్ళని. నువ్వు వచ్చి మందిరానికి వచ్చిన నాటి నుంచి దేవునికి మాకు ఏంటి లాభం? నీ వలన దేవునికి లాభం ఏంటి, మాకు లాభం ఏంటి? పౌలైతే ఒక మాట అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తు అయితే చావు అయితే నాకు చెప్పండి మేలు కాదు లాభం. చావు నాకు లాభం, నేను చచ్చిపోతే నాకు లాభం, బ్రతికితే ఎవరికి లాభం చెప్పండి అమ్మ. కొంచెము డీప్గా ఇట్లా ఆరాధించేస్తున్నారు పాపం సహోదరి. ఒకసారి చూస్తున్న పాత వాళ్ళందరినీ గమనిస్తున్నాను నేను, వర్షిప్ చేయకుండా వీళ్ళు చూస్తూ ఉన్నా. చాలామంది ఎక్కడి నుంచో వెంబడించే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు. నువ్వు నమ్మకంగా ఉన్నావు కానీ నీ వలన దేవునికి ఏంటి లాభం? నీ వలన వాలంటీర్స్ కూడా అడుగుతున్నా, నీ వలన వాలంటీర్స్ చెదిరిపోతున్నారా? లేకపోతే నీ ద్వారా ఏదైనా మినిస్ట్రీ డిస్టర్బ్ అవుతుందా? లేకపోతే నీ ద్వారా 10 మంది సమకూర్చబడుతున్నారా? ఒక పాట పాడే వ్యక్తి ఉంటే 10 మందిని కనాలండి పాటలు పాడేవాళ్ళు. ఒక కెమెరామ్యాన్ సంఘంలో ఉంటే, అంటే చెప్తున్నా అందరికీ కెమెరామ్యాన్లు ఉంటారు పెద్ద ఒక్కొక్క మినిస్ట్రీకి, ఇప్పుడు అందరికీ ఉన్నారనుకో. ఒక్క కెమెరామ్యాన్ 10 మందిని కనాల. ఒక వాలంటీర్ ఉంటే సంఘములో అతడు 10 మందిని కనాల, లేకుంటే అతనైనా ఆమెైనా గొడ్రాలు అన్నట్టే. ఒక బిలీవర్ సంఘములో ఉంటే ఆ వ్యక్తి ద్వారా 10 మంది చెప్పండి అమ్మా. ఒక యూదుని చెంగు పట్టుకొని చెప్పండి, నేను అడిగాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి సిగ్గు లేదు అని అడుగుతున్నా కదా. ఏం లేదు చెప్పండి, నీకు సిగ్గు లేదా అంటారు. అనరండి అందరినీ. అడగడానికి సిగ్గుందని కానీ అడుగుదాం. ఇప్పుడు దేవుణ్ణి ఏమన్నా అడగడానికి సిగ్గుందా? మనకి సిగ్గు లెక్కే కదా రోజు ప్రార్థన చేస్తున్నాం. నేను ఇక్కడ కూర్చున్న ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అందరిని అడుగుతున్నాను, లైవ్ చూస్తున్న వాళ్ళని, బెల్లంపల్లి ఉన్న వారిని. నీ వలన ఇంతవరకు దేవునికి ఏం లాభం జరిగింది? ఈ మినిస్ట్రీకి ఏం లాభం జరిగింది? ఒకసారి కళ్ళు మూసుకొని ప్రశ్నించుకోండి. కళ్ళు మూసుకొని నాన్న ఏసైనా అడగండి, నా వల్ల నీకేమైనా లాభం ఉందా? దైవజనులకి ఏమైనా లాభం ఉందా? స్టాఫ్ అందరూ ఆదివారాలు కూడా మానేసి బయట తిరిగే వాళ్ళు ఉంటారు, ఆయా డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు. ఆన్లైన్లో కూడా ఈ మధ్యలో బయట తిరుగుతున్నారు, కెమెరా వాళ్ళు కూడా. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, బయటికి పోతే డబ్బులు వస్తాయని. కొంతమంది డెకరేషన్ చేసుకుంటే సంఘంలో రకరకాల ఉంటారు. జాగ్రత్త, విశ్రాంతి దినం ఆదివారం వాళ్ళ సంఘం ఉండదు, బయట తిరుగుతూ ఉంటారు. స్పెషల్ డ్యూటీ, స్పెషల్ డబ్బులు వస్తాయని. ప్రార్థన చేయండి, నా వలన నీకేమైనా లాభం ఉందా? ప్రభువా, నీ సంఘానికి ఏమైనా లాభం ఉందా? ప్రార్థన చేసుకోండి ఒక నిమిషం అందరూ. లైవ్లో ఉన్న వారిని అడుగుతున్నా, నేను బెల్లంపల్లి ఉన్న వారిని అడుగుతున్నా, మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి? లైవ్లో ఎంతమందికి మినిస్ట్రీ పరిచయం చేసావు? ఎంతమందికి ఏసైనా పరిచయం చేసావు? ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పావు? ఎంతమందిని సంఘంలో సమకూర్చావు? ఎంతమందిని దేవుని కొరకు సాధించావు? ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు? లైవ్లో ఉన్న బిడ్డలు నేను ప్రశ్న అడుగుతున్నా, బెల్లంపల్లి ఉన్న వారిని ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నా. నువ్వు ఇక్కడికి రాబట్టి ఎంతకాలం అయింది? నువ్వు మినిస్ట్రీకి వచ్చి ఏం పని చేస్తున్నావు? నువ్వు సంఘానికి వచ్చి చైర్లో కూర్చొని మురిసిపోయి తన్మత్వం ఏమంటారు, తన్మయం అంటారు కదా, ఆరాధన చేస్తూ ఏడుస్తూ, అబ్బా అది దేవుడు అంగీకరించాడు అనుకుంటావు. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావా కుర్చీలో? కూర్చునే వ్యక్తిగా ఉంటావా? దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటావు? ప్రశ్న నీకే, ప్రార్థన చేసే వాళ్ళని అడుగుతున్నా. నువ్వు కూర్చొని ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? కూర్చున్న వాళ్ళు నిలబడితే దేవుడు సంతోషిస్తాడు. చేసేటోడు మరొక 10 మందితో పరిచయం చేయడానికి ప్రోత్సాహపరిచేవాడిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అతని వలన, ఆమె వలన దేవునికి లాభం ఉంటుంది. అతడు బ్రతికిన, ఆమె బ్రతికిన ప్రభువుకి లాభం. కాబట్టి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. నీ వలన ఎవరైనా చెడిపోవడం మినిస్ట్రీకి నష్టం, సంఘానికి నష్టం, అనేక దానికి నష్టం అంటే దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఎన్ని ఆత్మలు సంపాదించావు యేసయ్య కొరకు? ఇదిగో జనవరి నుంచి మే నెల ఇప్పటివరకు ఏం చేసావు నువ్వు?
ఎండాకాలం చర్చికి రావడమే కష్టం అని లైవ్ చూస్తున్నావా? నువ్వు చర్చికి వచ్చి నువ్వు ఎప్పుడు వచ్చావు? ఈ మినిస్ట్రీ స్టార్టింగ్ నుండి వచ్చావు? 2010 నుంచో 11 నుంచో 12 నుంచో? నీ కుటుంబం ఎట్లుండే? 2000 పోనీ 8, 7, 10, 11, 12, ఈ 16, 18 నువ్వు వచ్చి మినిస్ట్రీ ద్వారా బాగుపడ్డావా, చెడిపోయావా? ఈ పరిచర్య ద్వారా నీ జీవితం చెడిందా, బాగుపడిందా? మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మినిస్ట్రీకి ఏం చేస్తున్నావు? చర్చి బయట ఉన్నావా, చర్చి లోపల ఉన్నావా? దేవుని మందిరానికి దగ్గర ఉన్నావా, దైవజనునికి దగ్గర ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా? నేను ఎందుకు ఈ ప్రశ్న అంటే, దేవుడు అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నానండి. లైవ్లో చూస్తున్న వారిని కూడా అడుగుతున్నా, దేవునికి దగ్గర ఉన్నావా, దూరంగా ఉన్నావా? మినిస్ట్రీకి దగ్గరగా ఉన్నావా, మినిస్ట్రీకి దూరంగా ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో వచ్చావు ఈ మినిస్ట్రీకి? ఈరోజు నీకు ఉద్యోగం వచ్చు, వ్యాపారం వచ్చు, లేకపోతే నీకు సంపద వచ్చి ఉండొచ్చు, బంధువులు వచ్చి ఉండొచ్చు, నీ ఇంటికి అనేకం జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభుతో చెప్పండి, దేవా నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి నన్ను లేవనెత్తయ్యా. ఆత్మల సంపాదన కలిగిన పాత్రగా నన్ను లేవనెత్తయ్యా. ప్రార్థించండి. నాకు ఉద్యోగం కాదు, నాకు పిల్లలు పుట్టడం కాదు, నాకు పెళ్ళి కాదు, ముందు నేను ఒక 10 మందినైనా సంపాదించాలా. ఈ 5 నెలలు అయిపోయింది దేవుని బిడ్డలారా, 5 మందినైనా ఏ సేకరకు సంపాదించావా? ఒక్కొక్క వాలంటీర్ నేను అడుగుతున్నాను, వాలంటీర్స్ ఎంతమంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు? నువ్వు నిజంగా ఈ సేవకు ఉపయోగపడిన వ్యక్తివైతే ఉంటావు, ఉపయోగపడిన వ్యక్తివైతే తప్పకుండా నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు అది దేవునికి ఒక్క వాలంటీర్ 10 మందిని సంపాదించి పరిచర్యలో వాడాలి. ఒక్క వాలంటీర్, ఒక సంఘ సభ్యుడు 10 మందిని ప్రభు కొరకు ఒక సభ్యురాలు 10 మందిని, ఒక యవనస్తుడు 10 మందిని, ఒక యవనస్తురాలు 10 మందిని,